బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే 14 మంది ప్రజా ప్రతినిధులు పార్టీ మారగా ఇప్పుడు మరికొందరు అదే లైన్లో ఉన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం గూటికి చేరుతున్నారు. ఇదే బాటిలో మరో 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పార్టీ నేతల వలస కట్టడికి బీఆర్ఎస్ అధినాయకత్వం చేస్తున్న కట్టడి ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు. ఫిరాయింపులు నిరోధించేందుకు కోర్టుల్లో పోరాటం, నేతలను బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ప్రభావం చూపటం లేదు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న వారంతా ఇప్పుడు పార్టీ ఫిరాయించడానికి ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని ఎమ్మెల్యేలంతా పార్టీ మారడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాసినటువంటి గయోపాఖ్యాన నాటకంలో ఒక పద్యం ఉంది. అది ప్రస్తుతం లోకోక్తిగా కూడా ఇప్పటికీ కూడా అది నానుడిలో ఉన్నట్లుగానే మనం చెప్పాలి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అనే ఈ లోకోక్తి ఎంత ఫేమస్సో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఇటు బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది అనేటువంటి కామెంట్స్ అయితే బలంగా వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. దీన్ని పూర్తిగా కూడా రాజకీయ విశ్లేషకులే కాదు, ఇటు రాజకీయానికి సంబంధించినటువంటి సామాన్యులు కూడా ఈ యొక్క లోకోక్తి ద్వారానే ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పైన వారంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి షాక్ల మీద షాక్లు అయితే తగులుతున్నాయి. ఇప్పటికే 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరో 7 అంటే ఇప్పటికే మరో 6 ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి నేపథ్యంలో మరో 7 ఎమ్మెల్యేలు అయితే మాత్రం వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి చేరటానికి సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించినటువంటి ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో వారంతా కూడా ఆ విధంగా కూడా చర్చలు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులతో కూడా వారు చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే ఇక ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఇటు శేరిలింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు, అదేవిధంగా ఇటు రాజేంద్రనగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇప్పటికే రేపో మాపో ఇక కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో చేరబోతున్నారు. ఇదే బాటలో మరో 7 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అంటే మొత్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక ఖాళీ కాబోతుందా అనేటువంటి ఒక ఆశ్చర్యం అయితే కలుగుతుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అంటే వారందరినీ కూడా ఇతర పార్టీల వైపుకు వెళ్లకుండా కట్టడి చేయడానికి ఇటు కేటీఆర్ అయితే చాలా విశ్వ ప్రయత్నాలే చేస్తున్నప్పటికీ కూడా కలిసి కొట్లాడదాము, కలిసి పోరాడదాము, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ప్రజల్లోకి వెళదాము, మనందరం మంచి బలమైనటువంటి ప్రతిపక్షంగా పోరాడదాము అని చెప్పి ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే మాత్రం వారంతా కూడా ససేమీరా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారికి సంబంధించినటువంటి కార్యకర్తలతో, వారి అభిమానులు, వారికి సంబంధించినటువంటి అనుచర గణం ఎవరైతే ఉన్నారో వారందరితోటి కూడా చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళితే పరిస్థితి ఎట్లా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగితే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనుచర గణం కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపుకు వెళితేనే గౌరవంగా ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే మేలు అనేటువంటి స్థాయిలో కూడా వారికి సంబంధించినటువంటి అనుచర గణం, వారికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ అంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో మొత్తంగా అంటే కేటీఆర్ అయితే పదే విమర్శ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంది. గతంలో తాము ఎమ్మెల్యేలను అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తాము తీసుకోలేదు, కేవలం ఎల్పీని మాత్రమే విలీనం చేసుకున్నాము అనేటువంటిది అది పార్టీ ఫిరాయింపులకు కాదు, అది ఫిరాయింపులకు సంబంధించి అది పార్టీకి సంబంధించినటువంటి ఫిరాయింపులు చేసినట్లు కాదు, ఇది గ్రహించాలి అని చెప్పి కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా కానీ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2018లో 12 మంది ఎమ్మెల్యేలను అంటే బీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నారు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న నేపథ్యంలో సో మొత్తంగా అయితే సేమ్ సీన్ రిపీట్ అవ్వబోతుంది అనేటువంటిదే కనిపిస్తున్నట్లుగా కూడా ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నట్టుగానే మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవాలి, తద్వారా అంటే ఇటు శాసన మండలిలో కూడా
కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా శాసనసభలో కూడా ఇంకా పూర్తి స్థాయి తిరుగులేని మెజారిటీతో అంటే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 26 మంది ఎమ్మెల్యేలను తమ వైపుకి తెచ్చుకునేటువంటి ఆలోచనలో భాగంగానే అంటే ఆ విధంగా కూడా కొంత పావులు కదుపుతుంది కాంగ్రెస్ పార్టీ, ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు. మరో 7 కూడా రేపో మాపో పూర్తి స్థాయిలో 2 రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. మొత్తంగా 26 సంఖ్య అంటే 3 భాగాలలో 2వ వంతు 2/3వ వంతుగా కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా పూర్తి బలాన్ని అంటే పూర్తిగా కూడా ఒక పట్టు సాధించాలని చెప్పి అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా వారి నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి కామెంట్స్ అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా గత 10 సంవత్సరాల్లో ఎవరు నోరు విప్పినటువంటి నాయకులు కూడా ఇప్పుడు నోరు విప్పుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో నియంతృత్వ పోకడలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో తమకు స్వేచ్ఛ ఉండదు. అదే కాంగ్రెస్ పార్టీలో అయితే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా బహిరంగంగానే కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో మరో 2 రోజుల్లో అయితే మాత్రం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. సో మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే అంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్షి అనేటువంటి ఆ లోకోక్తికి ఏ విధంగా అయితే ఉందో ఆ లోకోక్తికి సరిగ్గా సరిపోయే విధంగానే కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏ విధంగా అయితే వ్యవహరించారో సరిగ్గా అంతకంత చెల్లిస్తూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో వ్యవహరిస్తుంది అనేటువంటి చర్చ అయితే బయట జోరుగా సాగుతున్నట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అమర్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.